స్థానిక టీటీడీ మహతి ఆడిటోరియం నందు ఈ నెల 29, 30వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏక పాత్రాభినయాలు మరియు బూడిద పార్వతీ కళ్యాణం, పద్య నాటకాలు ప్రదర్శిస్తామని సుబ్బరాజు నాట్య కళా పరిషత్ స్థాపకులు కళా తపస్వి కోనేటి సుబ్బరాజు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు పాత్రధారులు శంబోల హర్నాథ్, ఓ చంద్రబాబు నాయుడు, గోపాలరావు, మునిసుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ 2 రోజులు సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ నాటకోత్సవాలకు విచ్చేయనున్నారని తెలియజేశారు. వీరితో పాటు స్థానిక బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు టీటీడీ రిటైర్డ్ ఈవో చిన్నంగారి రమణ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, బై అండ్ సేవ్ మధు, గోల్కొండ వెంకటేష్ తదితరులు అతిథులుగా హాజరు కానున్నారని తెలియజేశారు. ఎన్టీఆర్ జయంతికి జరపాల్సిన ఈ నాటకోత్సవాలను ఎలక్షన్ రావడం వలన ఇప్పుడు జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. 35 సంవత్సరములుగా యుగపురుషుడు, కళాకారుల దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దానవీర సూరకర్ణ, మాయాబజార్, లవకుశ ఇత్యాది నాటకాలతో మీ ముందు మేము ప్రదర్శిస్తూ వస్తాము. కానీ ఈ సంవత్సరం మే 28 ఎలక్షన్స్ ఉన్నందువలన ప్రదర్శించలేకపోయాము. అందుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 29, 30 తారీఖులలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు మరియు 29 సాయంత్రం 7 గంటలకు పార్వతీ కళ్యాణం పద్య నాటకం మరియు 30 సాయంత్రం 6 గంటలకు బూడిద సాంఘిక నాటిక. మనిషి నిరంతర జీవితంలో ఎంత కష్టపడినా ఎత్తుకొనిపోయేందుకు ఏమీ మిగలదు బూడిద తప్ప అనే సందేశాత్మకమైనటువంటి నాటికను ప్రదర్శిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను వినియోగించుకొని మహతి ఆడిటోరియానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను.